అండి, వెల్కమ్ టు మై పేజ్. ఈరోజు నేను చూపించే ఐటమ్స్ వచ్చేసి ఒక కస్టమర్ ఇవి కస్టమైజేషన్ ఆర్డర్ అండి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనకి 3 సేమ్ డిజైన్ బట్ 3 డిఫరెంట్ కలర్స్లో కస్టమైజ్ చేయించుకున్నారు. నేను సింగిల్ పీస్ చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ కలర్ అండి. మనకి ఇది పింక్ క్రషడ్ బీట్స్లో వస్తుంది. ఇది ఎగ్జాక్ట్ పింక్ కలర్ అని కూడా చెప్పలేమండి. పింక్ ఫ్యామిలీ పింక్లో ఒక షేడ్. ఇది మనకి మిడిల్లో పెండెంట్ వచ్చేసి ఇలా యూస్ చేసాము, గ్రీన్. అండ్ దీనికి వచ్చేసి మనము స్టడ్స్ వచ్చేసి ఇలా మేక్ చేసాము. గ్రీన్ కలర్ స్టడ్, చేంజబుల్ స్టడ్ అవుతుంది. అండ్ వైట్ పర్ల్ ఇచ్చేసి మువ్వలుగా వచ్చేసి మనం ఏ కలర్ సీజెడ్ బీడ్స్ అయితే యూజ్ చేసామో ఆ కలర్ మువ్వలు ఇచ్చాము. టోటల్ లెంత్ వచ్చేసి మనం 20 ఇంచెస్లో కస్టమైజ్ చేసాం. దీన్ని యూజ్ చేసిన బీడ్స్ వచ్చేసి సీజెడ్ బీడ్స్ యూజ్ చేసాం. వైట్ స్వరోజ్కి యూజ్ చేసామండి. ప్యూర్ వైట్ స్వరోజ్కి యూజ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ గోల్డ్ బీడ్స్తో మేక్ చేసాము. ఇది కూడా 20 ఇంచెస్ లెంత్లో 5 లేయర్స్లో కస్టమైజ్ చేసాము. ఈ చైన్కి వచ్చేసి హైలైట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ మనము ఇలా కస్టమైజ్ చేసాం. దీన్ని లేయర్స్ ఇయర్ రింగ్స్ ఉంటుంది కదా, సేమ్ అలానే కస్టమైజ్ చేసాము. చేంజబుల్ స్టడ్, స్క్రూ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సేమ్ డిజైన్ అండి. లైట్ పర్పుల్ షేడ్లో డిజైన్ చేసాం. దీనికి మనం యూజ్ చేసిన మిడిల్ పెండెంట్ వచ్చేసి రెడ్ కలర్ పెండెంట్ యూజ్ చేసాము. అండ్ కింద వచ్చేసి సీజెడ్ బీడ్స్ డ్రాప్స్ వేసాం. సేమ్ గ్రీన్ కలర్లో కూడా మనం సీజెడ్ డ్రాప్స్ వేసామండి. పర్ల్స్ యూజ్ చేయలేదు. దీనికి కూడా సేమ్ షేడ్లో మనము సీజెడ్ డ్రాప్స్ వేసాము. వైట్ స్వరోజ్కి యూజ్ చేసాము. అండ్ మిడిల్ పెండెంట్ వచ్చేసి రెడ్ కలర్ ఫ్లవర్ వచ్చి సైడ్. దీనికి మనం ఇయర్ రింగ్స్ ఎలా సెట్ చేసాము అంటే ఇలా సెట్ చేసాము. జుమ్కాస్ సెట్ చేసామండి. జుమ్కాస్కి సేమ్ మనకి పైన చేంజబుల్ స్టడ్, స్క్రూ బ్యాక్ వస్తుంది. ఇలా వస్తుంది. సో మనం ఈ 3 కస్టమైజ్ చేసామండి. మీకు కూడా ఏవైనా కలర్స్ కస్టమైజ్ చేస్తామండి. లేయర్స్ కావాలన్నా కస్టమైజ్ చేస్తాము. మనము లెంత్, లేయర్స్, కలర్స్ అన్నీ కస్టమైజ్ చేస్తాము యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. నేను 1 by 1 మళ్ళీ చూపిస్తున్నానండి కలర్స్. త్రీ డిఫరెంట్ ప్రైజెస్ అండి. ఎవరికైనా నచ్చితే DM ఫర్ ప్రైజెస్ అండి.